హాయ్ సార్, నా పేరు యాదగిరి. మా సబ్జెక్ట్ వచ్చేసి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. హెల్త్ అనగానే చాలామందికి గోళీలు, టానిక్లు, ఇంజెక్షన్లు గుర్తొస్తాయి. కానీ మా దగ్గర అటువంటివి ఏమీ ఉండవు. ఒకటి, నెంబర్ వన్ ఏంటంటే నిద్రపోవాలా. రెండవది నీళ్ళు తాగాల. అది మా ప్రోడక్ట్ తోటి చేయాలా. మా కంపెనీ పేరు వచ్చేసి ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మా కంపెనీస్ ఈ విధంగా ఉంటాయి. రెండు ముంబైలో, మూడోది ఢిల్లీలో. మా కంపెనీ సిఎండి సార్ వచ్చేసి సాగర్ కుమార్ జోషి. మా కంపెనీకి రీసెంట్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది హెల్త్లో. ఆరోగ్యకరమైన జీవితం కోసము డాక్టర్లు కానీ పెద్దవాళ్ళు కానీ ఏం చెప్తారు సార్ అంటే, ప్రతిరోజు వ్యాయామం చేయమని చెప్తారు, యోగా ఫిజికల్ యాక్టివిటీ చేయమని చెప్తారు, అలాగే మంచి ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ తీసుకోమని చెప్తారు, అలాగే ఆరోగ్యకరమైన నీరు, సరైన నిద్ర అవసరం అని చెప్తారు. కానీ మనము దీనికి టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామంది వీటికి టైం ఇవ్వకుండా పొద్దుగాల లేసి బయట ఫుడ్ తీసుకొని ఆఫీసులకు వెళ్తున్నారు. కానీ ఆఫీసులకు వెళ్ళినాక కూడా చాలామంది కానీ బయట కానీ కూల్ డ్రింక్స్, అలాగే బేకరీ ఫుడ్స్, అలాగే ఆల్కహాల్ సేవించడం కానీ, టీ, కాఫీ, చాయ్, బిస్కెట్లు కానీ, చికెన్, మటన్ కానీ, అలాగే సాల్ట్, అలాగే షుగర్ తోటి తయారైన పదార్థాలు తినడానికి కానీ టైం ఇస్తున్నారు. వీటికి టైం ఇవ్వడం వల్ల ఆరోగ్యం అనేది పాడవుతుంది. ఇలాంటి రకరకాల రోగాలు అనేది వస్తున్నాయి. కానీ రోగాలు వచ్చినప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేసి డాక్టరు కంపల్సరీ 4 రకాల గోళీలు అనేది రాస్తాడు. ఒకటి మార్నింగ్ తినకముందు ఒకటి, తిన్నాక ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి వేసుకోమని చెప్తాడు. అలా వేసుకున్నాక ఏదైతే డిసీజ్ కోసం పోతామో ఆ డిసీజ్ అనేది మెల్లమెల్లగా క్యూర్ కావడం జరుగుతుంది. కానీ దాని పక్కన ఉన్న ఆర్గాను డ్యామేజ్ అవుతుంది బికాజ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల. కానీ ఒకప్పుడు ఆర్ఎంపీ డాక్టరు ఈ విధంగా ఉండేది మనం చూసాం చిన్నప్పుడు. కానీ అప్పుడు ఆర్ఎంపీ డాక్టరు ప్రతి ఇంటికి తిరిగి ఎక్కడ వ్యాధిగ్రస్తుడు అనేది ఇంటికి తిరిగి అక్కడ మనకు ఆ జబ్బుకు నయం చేసేవాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రకరకాల రోగాలు రావడం వల్ల కంటికో డాక్టరు, కన్నుకో డాక్టరు, పంటికో డాక్టర్ అయ్యిండు. ఈ విధంగా బాడీ లోపల 78 ఆర్గన్స్ ఏవైతున్నాయో 78 ఆర్గన్స్కు 78 మంది స్పెషలిస్టులు తయారయ్యారు. కానీ అసలు వ్యాధి అనేది ఎందుకు వస్తుంది? ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏంటిదంటే, మానవ శరీరంలో 90% కంటే ఎక్కువ వ్యాధులు రావడానికి కేవలం 2 కారణాలు. నెంబర్ 1, శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం. నెంబర్ 2, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం. శరీరంలో మొత్తం 78 అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందినప్పుడు బ్యాక్టీరియా, వైరస్, గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మన శరీరాన్ని బలహీనం చేస్తుంది. రక్త కణాల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం ప్రధాన కారణం. ఎప్పుడైతే మనకు శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరుగుతుందో ఆటోమేటిక్ ఆక్సిజన్ లెవెల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు మనకు మళ్ళీ ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది అన్నట్టు. కానీ ఎవరికైనా నడినెత్తి నుంచి అరికాలు వరకు కంపల్సరీ రక్త ప్రసరణ జరగాల. ఎప్పుడైతే రక్త ప్రసరణ సరిగా జరగదో ఆటోమేటిక్ మనకు రకరకాల ఇటువంటి రోగాలు అనేది వచ్చేస్తున్నాయి. కానీ మానవ శరీరము నైట్ పడుకున్నప్పుడు అన్ని శరీర భాగాలు ఫుల్ రెస్ట్లో ఉంటాయి. గుండె మాత్రం పనిచేస్తుంది. గుండె ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తుందో అన్ని శరీర భాగాలకు రక్త ప్రసరణ అందుతుంది. రక్త ప్రసరణ అందినప్పుడు ఆటోమేటిక్ ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు మళ్ళీ మనకు రోగనిరోధక శక్తి బలపడుతుంది. అందుకని మనము గుండెను చాలా హెల్తీగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మానవ శరీరము పంచభూతాలతో ఏర్పడింది. పంచభూతాలలో మానవుడు అనుకూలంగా జీవించడానికి నవగ్రహాల్లో ఒకటే ఒక గ్రహము, అది భూమి మాత్రమే. భూమికి 2 రకాల శక్తులు ఉన్నాయి. ఒకటి గురుత్వాకర్షణ శక్తి, రెండవది అయస్కాంత శక్తి. గురుత్వాకర్షణ శక్తి మనకు ఎలాగో అందుతుంది, కానీ అయస్కాంత శక్తి కూడా మానవుని మనుగడ కోసము అవసరమట. నిజంగా అవసరమా లేదా మనం ఈ సబ్జెక్టులో తెలుసుకుందాము. కానీ భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు పగలు రాత్రి ఏర్పడుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల 1 year అవుతుంది. కానీ భూమి ఇలా తిరగడం వల్ల 2 శక్తులు ఉత్పన్నమవుతాయి. అవే గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి. కానీ ఒకప్పుడు మనము ఇలా చెప్పులు లేకుండా మట్టి మీద నడిచినాం.
అలాగే పూరి గుడిసెలో ఉన్నాము, మట్టితోటి కట్టుకున్న మట్టి మిద్దెలో ఉన్నాము, మట్టి నీళ్లు తాగినాము, మట్టి మీద పడుకున్నాము, మట్టి మీద పడుకున్నాము. అలా మట్టి 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 అంటే ఏం చేశారంటే భూమి. భూమి అనేది భూగోళం అంటే అయస్కాంత గోళము మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ అప్పట్లో మనిషి భూమి మీద నడిచినప్పుడు భూమి నుండి వచ్చే అయస్కాంత శక్తి ఏదైతే ఉందో అప్పట్లో బలంగా అందింది. అప్పుడు 100 నుంచి 120 సంవత్సరాలు బతికిరు. కానీ ఇప్పుడు మనకు అయస్కాంత శక్తి లభించట్లేదు కాబట్టి స్లోగా మన శక్తి అనేది తగ్గిపోయి ఇప్పుడు మానవుని యొక్క ఆయుష్ అనేది 60 సంవత్సరాలకు పడిపోవడం జరిగింది. కానీ మన మన శరీరంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ మన శరీరంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ ఏం చేయాలంటే మన బాడీలో ఉన్న భూమి నుంచి వచ్చే అయస్కాంత శక్తిని లాగాల. కానీ మన చుట్టూ కొన్ని లక్షల టన్నుల ఐరన్ అనేది మన చుట్టూ ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఇంట్లో చెత్త ఐరనే, అలాగే టీవీ ఐరనే, ఫ్రిడ్జ్ ఐరనే, అలాగే ఎక్కడ చూసుకున్నా మన చుట్టూ కొన్ని లక్షల టన్నుల ఐరన్ ఉంది. భూమి నుంచి వచ్చే అయస్కాంత శక్తి మనకు అందకముందు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న మొత్తం ఐరన్ అనేది లాగేసుకుంటుంది. చైర్మన్ గారి యొక్క ముఖ్య సందేశం ఏంటంటే 17 సంవత్సరాలు సమగ్ర అధ్యయనం, విస్తృత అధ్యయనం చేసిన తర్వాత భూమి నుండి సుమారు 600 నుండి 800 అడుగుల లోతు తవ్విన సహజ సిద్ధమైన అయస్కాంత మట్టి ఏదైతుందో దాన్ని బయటికి తీసి అయస్కాంత మట్టికి సిలికాన్ కోటింగ్ వేసి దాన్ని నియోడైమియం బయోమాగ్నెట్స్లను కలిగి ఉన్న కొన్ని ప్రోడక్ట్లు తయారు చేసిండు మా సారు. ఎందుకంటే ఆ మట్టిని జేబులో వేసుకోలేము, అలాగే ఆ నియోడైమిన్ చూడంగా జేబులో వేసుకోలేము కాబట్టి అది ఎక్కడ అంటే అక్కడ పడిపోతుంది. కాబట్టి దాంతో తయారు చేసిన కొన్ని వస్తువులు తయారు చేసిండు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మ్యాట్రస్. ఈ మ్యాట్రస్లో 190 అయస్కాంతాలు పెట్టడం జరిగింది. 190 అయస్కాంతాలు ఇక్కడ పిల్లో కనిపిస్తుంది కదా సార్, పిల్లోలో కూడా 30 అయస్కాంతాలు ఉంటాయి. మొత్తం మనం పడుకున్నప్పుడు 220 అయస్కాంతాలు నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఇట్లాంటి అయస్కాంతాలు పెట్టి మనం ఈ మ్యాట్రస్ మీద పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్లో ఏముంటుందని చెప్పా, ఐరన్ ఉంటుందని చెప్పా. ఐరన్ ఏం చేయాలంటే అయస్కాంత శక్తిని లాగాల. అయస్కాంత శక్తిని లాగినప్పుడు మన శరీరంలో ఉన్న బ్లడ్ పంపింగ్ అనేది స్లోగా వెళ్ళేది ఫాస్ట్ అప్ అవుతుంది. ఫాస్ట్గా అయినప్పుడు ఆటోమేటిక్ మనం రక్తం అనేది పలచబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మనిషి ఏంటంటే ఇప్పుడు 9, 10, 11, 12 గంటల వరకు ఫోన్ చూస్తున్నాడు, నిద్రపోవట్లేదు, లేకపోతే రేపు అప్పు లేనిది ఆమ్దాని లేనిది ఆలోచన చేస్తున్నాడు, లేకపోతే ఫోన్ మాట్లాడుతున్నాడు, లేకపోతే టీవీ చూస్తున్నాడు. కానీ మనిషికి కావాల్సిన 7 నుంచి 8 గంటల నిద్ర అనేది పోవట్లేదు. ఎప్పుడైతే మా మ్యాట్రస్ మీద పడుకున్నప్పుడు మీకు 25 మినిట్స్ నుండి 1 అవర్ లోపల డీప్ స్లీప్ వస్తుంది. డీప్ స్లీప్ వచ్చినప్పుడు అందులోనే సగం రోగాలు అనేది మటుమాయం కావడం జరుగుతుంది మా మ్యాట్రస్ మీద పడుకుంటే. ఇది నెంబర్ 1 వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే రెండో ప్రోడక్ట్ ఏంటంటే బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మనము ఇలాంటి ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం. ఇలాంటి వాటర్ తాగడం ద్వారా నోటికి రుచి వస్తుంది, కానీ లోపలికి పోయిన తర్వాత మనకు మొఖాల నొప్పులు, అలాగే బాడీ పెయిన్స్ రావడం జరుగుతుంది. కానీ మన ఇంట్లో ఒక బిందె తీసుకొని ఆ బిందెలో నీళ్ళు పట్టుకొని 4 నుంచి 5 రోజులు అలాగే ఉంటే ఏమవుతుందంటే దాని మీద నురగ రావడం జరుగుతుంది. నురగ వచ్చిందంటే అర్థమైందంటే అవి వాటర్ ఖరాబ్ అయినాయి. వాటర్ ఖరాబ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ వాటర్ పడేసి బిందె దొమ్ముకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకొని తాగుతాం. కానీ అలాగే మనం చూసుకుంటే బయట కిరాణా షాపులలో, అలాగే బయట దొరికే కిన్లీ కానీ, కిల్బీ కానీ, బిస్లరీ వాటర్ కానీ, టాటా వాటర్ కానీ ఏది చూసుకున్నా అది 3 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఆ నిల్వ నీళ్ళు తాగినప్పుడు మనకు ఎటువంటిది అనిపించదు. కానీ అది వాటర్ డైరెక్ట్ మనం 10-20 రూపాయలు తెచ్చి కొనుక్కొని తాగుతాం. డైరెక్ట్ మూత తీసి తాగడం వల్ల అక్కడ ఆ వాటర్ చెడిపోదు, ఎందుకంటే అందులో కెమికల్ కలిపి ఉంటుంది కాబట్టి. అలాంటి వాటర్ తాగడం ద్వారా మనకు ఆరోగ్యం, ఆయుష్ 2 పాడవుతున్నాయి. కానీ ఒకప్పుడు మనం పూర్వపు రోజుల్లో ఈ విధమైన నీళ్ళు తాగినాం. అప్పట్లో బావిలో చేదుకొని నీళ్ళు తాగినాం, అలాగే చెరువుల నీళ్ళు తాగినాం, బోరింగ్ కొట్టుకొని నీళ్ళు తాగినాము, పారే సెలయేట్లో నీళ్ళు తాగినాము, అలాగే చెరువులో నీళ్ళు తాగినాం, పొంగేటి వాగులో కూడా నీళ్ళు తాగినాము. అప్పుడు ఇందులో అయస్కాంత శక్తి మెండుగా ఉండడం వల్ల ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా మన పూర్వీకులు బతికారు. కానీ దీనికి మెయిన్ ఏంటంటే దీనికి ప్రత్యామ్నాయం ఏందనేది మనకు సార్ అనేది ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ కనుక్కోవడం జరిగింది. ఈ ప్యాడ్ ఏం చేస్తుందంటే బయోమాగ్నెటిక్ ఆక్సిజన్ వాటర్ ఎన్హాన్సర్ ప్యాడ్ నీటి అణువుల నిర్మాణాన్ని తగ్గిస్తుంది. ఏదైతే థిక్ వాటర్ ఉందో
అది పల్చగా చేస్తుంది. అలాగే రక్త కణాలు ఆక్సిజన్ పెంచుతుంది. అలసట, చురుకుదనం, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. స్టామినా పెంచడానికి సహాయపడుతుంది. ఇది వాటర్ బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ యొక్క ప్యాడ్ యొక్క ఉపయోగాలు. మూడవది ఏంటంటే బయోమాగ్నెటిక్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్. అదే ఇది. ఇప్పుడు ఫోన్ వల్ల లాభం ఉంది, నష్టం ఉంది. లాభం ఏంటంటే కమ్యూనికేషన్, నష్టం ఏంటంటే రేడియేషన్ వల్ల చాలా మనకు నష్టాలు ఉన్నాయి. అవి మీకు లైవ్ డెమో చూపిస్తాను. రేడియేషన్ వల్ల కొన్ని మనం ఇక్కడ అనర్థాలు చూసుకుంటే అందులో చాలామందికి పిల్లలు కావట్లేదు. ఇందులో ఐటీ ఎంప్లాయీస్కు చాలామందికి పిల్లలు కావట్లేదు. అలాగే శరీరం మీద ప్రభావాలు, డిఎన్ఏ నష్టము, కిడ్నీ లివర్ డ్యామేజ్, లాలాజల గ్రంథులపై ఉత్పత్తి ప్రభావం, అలాగే హార్మోన్ల ప్రభావం, డిఎన్ఏ నష్టము, చాలామందికి గుండెపోటు రావడం జరిగింది. చైల్డ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే చైల్డ్ అనేది బాల్యదశ మొత్తము ఒక ఫోన్కు అంకితం అయిపోయింది. కానీ ఆ ఫోన్ చూసి ఫోన్ రేడియేషన్ తరంగాలని కంటి మీద పడి కన్ను దెబ్బతింటుంది. ఒకప్పుడు 60-70 సంవత్సరాలు అయితే అద్దాలు లేకపోతుండే. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి అద్దాలు రావడం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ అదొక్కటే కాదు, మెదడు కూడా మీద చాలా ప్రభావం జరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్స్, క్యాన్సర్స్, అల్జిమర్స్, అలాగే ఏకాగ్రత లోపించడం, వినికిడి లోపం, ఇలాంటివి రకరకాల రోగాలు పిల్లలకు చాలా వస్తుంది. ఇలాంటి రేడియేషన్ వల్ల పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. దీని యొక్క ఉపయోగం ఏంటంటే రక్తసిరలో అడ్డంకిని తొలగిస్తుంది, నిర్దిష్ట ప్రదేశం నుండి నొప్పిని తొలగిస్తుంది, థైరాయిడ్ మరియు తలనొప్పి తగ్గిస్తుంది, మొబైల్ ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి రేడియేషన్ నుండి కాపాడుతుంది. నిజంగా కాపాడుతుంది లేదా అనేది లైవ్ డెమో చూపిస్తాం. మా ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలంటే సార్ మీకు కొన్ని వేల పుస్తకాలు, కొన్ని లక్షల వీడియోస్ ఉన్నాయి. మేము పోయిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు, అలాగే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మా మ్యాగ్నెట్ థెరపీ యొక్క ఉపయోగాలు ఏందనేది, నిజంగా పనిచేస్తుందా లేదా అనేది కూడా మీరు అధ్యయనం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే సర్క్యులేషన్ సిస్టమ్ కరెక్ట్ ఉందో అప్పుడు మన బాడీలో ఎటువంటి రోగాలు అనేది రావు. ఎప్పుడైతే సర్క్యులేషన్ సిస్టమ్ కరెక్ట్ లేదో అప్పుడు మనకు వివిధ రకాల రోగాలు అనేది మన బాడీలోకి వస్తాయి అన్నట్టు. మా ప్రోడక్ట్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటంటే డయాబెటిక్స్, థైరాయిడ్, స్లీపింగ్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ పెయిన్, డిప్రెషన్, ఆస్తమా ప్రాబ్లమ్స్, స్త్రీల ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్, హై డిసీజ్, వెరికోసిస్ వెయిన్స్, సెక్సువల్ ప్రాబ్లం, పెరాలసిస్, సోరియాసిస్, క్యాన్సర్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, లో బీపీ, ఐబీపీ, ఇవే కాదు నరాలకు సంబంధించిన ఎటువంటి రోగమైనా కానీ 250 కంటే ఎక్కువ ప్లస్ రోగాలు తగ్గించుకోవచ్చు మా ప్రోడక్ట్ వాడడం ద్వారా. కానీ మా ప్రోడక్ట్ ముగ్గురు వాడొద్దు. ఒకటి, ఎవరైతే క్యారింగ్ లేడీస్ 9 months పీరియడ్స్ వాళ్ళు వాడొద్దు. రెండోది, గుండె దగ్గర కొంతమందికి చిప్స్ ఫేస్ మేకర్ అనేది పెడతారు, వాళ్ళు వాడొద్దు. అలాగే కొంతమందికి డయాలసిస్ పేషెంట్లు లాస్ట్ స్టేజ్లో ఇన్సులిన్ పంపు పెడతారు, ఆన్ ఆఫ్ పంప్ అనేది వాళ్ళు వాడొద్దు. మన ప్రోడక్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంచాలి. రెండోది, వాచ్ చేయకూడదు. అలాగే హీట్ వస్తువులకు దూరంగా ఉంచాలి. మా ప్రోడక్ట్ అనేది ప్రారంభ వారంలో రోజుకు 2 గంటలు ఉపయోగించండి. శరీరం బాగా స్పందిస్తున్నట్లయితే క్రమం తప్పకుండా ఉపయోగించండి మా ప్రోడక్ట్స్. ఈ బయోమాగ్నెటిక్ పరికరాలు ఎవరు వాడాలి? నెంబర్ 1 ఏంటంటే సార్, వ్యాధులు ఉన్నోళ్ళు 100% వాడాలి. వ్యాధులు లేని వాళ్ళు 200% వాడుకోవాలి. ఎందుకు 200% వాడమంటున్నామంటే ఏ సమస్య రాకముందు జాగ్రత్త పడడం ఉత్తమం. ఎందుకంటే మానవ శరీరం లోపల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు గుండెపోట్లు అనేది 90-80 సంవత్సరాల వాళ్ళకు మాత్రమే అయినది. కానీ ఇక్కడ 3వ తరగతి పాప నుంచి 3వ తరగతి పాపకు వచ్చింది, అలాగే 5వ తరగతి పాపకు వచ్చింది, అలాగే కొన్ని వేల గుండె ఆపరేషన్ చేసిన గుండె డాక్టర్కి వచ్చింది, బీటెక్ విద్యార్థికి వచ్చింది, పెళ్ళిలో తాళి కడుతుంటే వరుణ్కి వచ్చింది, అలాగే బాడీ బిల్డర్ ప్రేమరాజ్కి వచ్చింది, అలాగే ఎంపీ గౌతమ్, ఈయన ఎక్స్ మినిస్టర్ ఏపీ, ఈయన కూడా వచ్చింది, అలాగే పునీత్ రాజ్ కుమార్ ఈయన హీరో, ఈయన కూడా వచ్చింది. కానీ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మనం రోజు చూసుకుంటే సార్ చాలామందికి హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది ఈ రోజుల్లో. మా ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 9,800 మాత్రమే. ఎక్కువ డిసీజ్ ఉండి హై పవర్ కావాలంటే వాళ్ళకు 10,700 మాత్రమే. చాలామంది బయట చెప్తారు, సార్ మీకు రకరకాల రోగాలు వస్తున్నాయి, మీరు ఇలాంటి టెస్టులు చేయించుకోమని చెప్తారు. కానీ టెస్టులకే మనకు 10,000 నుంచి 15,000 రూపాయలు అవుతాయి. ఒకసారి ఆలోచన చేయండి, మీ డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టాలి.
ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో పెడతారా, లేకపోతే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా మా కిట్ వాడుకొని మీరు ఆరోగ్యంగా ఉంటారా అనేది నిర్ణయం మీదే. బీ కేర్ఫుల్ అని చెప్తున్నాము. ఇది